కుందేలు ధైర్యం అనే కథ. అనగనగా ఒక అడవి పేరు సుందరవనం. ఆ సుందరవనంలో అనేకమైన జంతువులు, పక్షులు ఉండేవి. అడవికి రాజు అయిన సింహం కూడా అడవిలో నివాసం చేసేది. అడవి జంతువులకు ఆ సింహం అంటే నచ్చదు, ఎందుకంటే అది గర్వం గల సింహం. ఆ సింహం ఎప్పుడు కూడా ఇతర జంతువులను చిన్నచూపు చూసేది. నా బలం ముందు మీరెంత, నా జ్ఞానం ముందు మీరెంత, నా ధైర్యం ముందు మీరు ఎంత అంటూ గర్వంగా చెప్పుకునేది. అలా గర్జిస్తూ అడవిలో తిరిగేది. అడవిలో అన్ని జంతువులు కూడా సింహానికి భయపడేవి. ఇది ఇలా ఉండగా అడవిలో ఒక కుందేలు కూడా ఉండేది. ఆ కుందేలు ఎట్లయినా చేసి సింహం యొక్క గర్వాన్ని అణచాలని, అవసరమైతే లేకుండా చేయాలని నిర్ణయం చేసుకుంది. ఆ కుందేలు తన తోటి కుందేలుతో ఇలా అన్నది: నేను సింహం కంటే ఎక్కువగా దూకుతాను. నిజంగా సింహానికి నాకు పోటీ పెడితే నేనే గెలుస్తాను అని తన తోటి కుందేలుతో అన్నది. ఆ కుందేలు మనసులో దాచుకోకుండా అడవిలో ఉన్న అన్ని జంతువులకు ఆ విషయాన్ని తెలియజేసింది. ఆ విషయం సింహం యొక్క చెవిలో పడింది. అప్పుడు ఆ కుందేలును పిలిపించింది. ఏరా కుందేలు, నాకంటే ఎక్కువగా దూకుతావట, నన్ను ఓడిస్తావట, అది నిజమేనా నీవన్నది? మహారాజా, మీరు ఎంత గొప్పవారు, అడవికి మీరు రారాజు, ఎంత మహానుభావులు, ఎంత బలవంతులు. మీతో నాకు పోటీ అంటే నన్ను చూసి అందరూ నవ్వుతారు. ఏదో మాట్లాడుకునే సమయంలో నోరు జారాను అంతే, నన్ను క్షమించండి అంటూ విన్నవించుకుంది. తప్పు చేసి క్షమించమనడం అడవి జంతువులకు మామూలైపోయింది. నేనంటే ఏంటిదో ఈరోజు చూపిస్తా. అడవి జంతువులారా అందరూ వినండి. ఈరోజు కుందేలుకు నాకు పోటీ. అదేమిటంటే, అక్కడ ఒక బావి ఉంది కదా, ఆ బావి మీద నుండి నేను దూకుతాను. అలాగే కుందేలు కూడా దూకిందనుకో, కుందేలు కూడా నాలాగా ధైర్యవంతుడు. ఈ పోటీలో ఎవరు మరణించినా ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. వింటున్నారా అడవి జంతువులారా, పక్షులారా అంటూ గర్వించి పోటీ సిద్ధమన్నది సింహం. కుందేలుకు తప్పలేదు. అడవిలో ఉన్న జంతువులు భయంతో ఒప్పుకున్నాయి. పోటీ ప్రారంభమైంది. అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ చెవులు నిక్కించుకొని గుండెల్లో భయం పెట్టుకొని చూస్తున్నారు. సింహం ఇలా అన్నది: పోటీ నీ వలనే జరిగింది కాబట్టి ముందుగా ఈ బావి దూకాలి, తర్వాత నేను దూకుతాను అంటూ ఆజ్ఞాపించింది. కుందేలుకు తప్పలేదు. సరే మహారాజా అంటూ ఒక్క దూకు దూకింది. అడవిలో ఉన్న జంతువులు ఎంతో సంతోషపడ్డాయి. అప్పుడు అడవిలో ఉన్న జంతువులు జయహో జయహో, సింహపు రాజా జయము జయము నీకు అంటూ కేకలు వేసినాయి. సింహం ధైర్యం తెచ్చుకొని ఒక దూకపోయింది. కాలు జారి ఆ బావిలో పడిపోయింది. అప్పుడు ధైర్యవంతుడు అయిన కుందేలు అడవిలో ఉన్న జంతువులకు, పక్షులకు ఒక పిలుపు ఇచ్చాడు. ఈ సింహం భారం పూర్తిగా తగ్గాలంటే మీరు వెంటనే మీ దగ్గర ఉన్న రాళ్లతో ఈ బావిని నింపండి అంటూ ధైర్యంగా చెప్పాడు. లోపట ఉన్న సింహం గర్జిస్తూ, అరే కుందేలు, నేను బయటికి వచ్చినాను అంటే ఒక్క దెబ్బతో నిన్ను చంపేస్తాను అంటూ చావు కేకలు పెట్టింది. వెంటనే అడవిలో ఉన్న జంతువులు సమయస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రాయితో ఆ బావిని నింపేశారు. ఆ సింహపు పీడ వదిలిపోయింది. అన్ని జంతువులు, కుందేలు, నీ ధైర్యమే సింహంతో పోటీ అంటే మేము భయపడ్డాం, కానీ నీ ధైర్యంతో గెలిచినావు అంటూ కుందేలు మెచ్చుకున్నాయి. జంతువులన్నీ హాయిగా అడవిలో సంతోషంగా ఆడుతూ పాడుతూ తిరగసాగాయి. కథలోని నీతి: మన బలాన్ని చూసి, జ్ఞానాన్ని చూసి, ధైర్యాన్ని చూసి ఇతర వాళ్ళ ముందుట గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు. సమయం వచ్చినప్పుడు అవే బయటపడతాయి. ఓపిక ఎంతో అవసరం. ముందు చూపు అనే కథ. అనగనగా ఒక అడవిలో అనేకమైన జంతువులు, పక్షులు ఉండేవి. అవి ఎంతో సమయస్ఫూర్తితో మరియు ముందు చూపుతో జీవించేవి. అందులో సోమరి జింక ఉండేది. గజమహారాజు అనే ఏనుగు ముందు చూపుగా కొన్ని కర్రలు సిద్ధం చేసుకుంటూ ఉంది. దాని దగ్గరకు సోమరి జింక వెళ్ళి ఈ విధంగా అంటుంది: గజమహారాజా, ఏంది అంత కష్టపడి నీవు కర్రలు మోస్తున్నావు? మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా? ఏదైనా శుభకార్యం ఉందనుకుంటున్నాను నేను. గజమహారాజు,
చెప్పవచ్చు కదా అంటూ సాగదీసి మాట్లాడింది. ఏమి లేదు జింక గారు, వర్షాకాలం వస్తుంది కదా, నేను ఏ చెట్టు కింద ఉన్న వర్షం చినుకులు నా మీద పడుతున్నాయి కాబట్టి వర్షం నా మీద పడకుండా కొన్ని కర్రలతో పాక వేయాలనుకుంటున్నాను, అందుకోసమే కర్రలు మోసుకుంటూ వెళ్తున్నాను అని జవాబు చెప్పింది. నీ ముందు చూపు పాడుగాను, వర్షాకాలం చాలా రోజులు ఉంది, అయినా ఇంత ముందు జాగ్రత్త అవసరమా అబ్బా, ఈ రోజు ఎలా గడుస్తుందో చూసుకోవాలంతే, భవిష్యత్తు కొరకు అన్ని సిద్ధం చేసుకుంటూ బ్రతికుండదెవరో సచ్చేదెవరో అని అపహాసం చేస్తూ ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళగానే కుందేలు కనిపించింది. కుందేలు ఆతృతగా క్యారెట్ ముక్కలను సిద్ధపరచుకుంటుంది. వర్షాకాలం కొరకు అది చూసిన జింక ఈ విధంగా మాట్లాడింది. ఏమోయ్ కుందేలు, అంత ఆతృతగా ఏదో పోయినట్లుగా, సమయం మించిపోయినట్లుగా ఏంది ఆ తొందర, ఎందుకు క్యారెట్ ముక్కలు సిద్ధపరుస్తున్నావు అంటూ ప్రశ్న వేసింది. అదేమి లేదు జింక గారు, వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం గడవాలంటే ఆహారం సిద్ధపరచుకోవాలి కదా, అందుకొరకే ఈ యొక్క తొందరపాటు, అప్పుడు ఆహారం లేకపోతే నా పిల్లలు నేను పస్తులు ఉండవలసి వస్తుంది అని మెల్లగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత జింకకు కోతి కనిపించింది. ఆ కోతి కూడా కొన్ని గింజలను సిద్ధపరచుకుంటుంది. ముందు జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటున్న కోతిని చూసి ఈ విధంగా జింక మాట్లాడింది. ఏం కోతి, ఏం సంగతి, ఆతృతగా పరిగెడుతున్నావు నెత్తి మీద సంచి పెట్టుకొని, ఏం విషయం, ఇంట్లో ఏమైనా శుభకార్యం ఉందా అని అడిగింది. అందుకు కోతి ఇలా అన్నది. ఏమి లేదు జింక గారు, ముందు వర్షాకాలంకి సిద్ధపరచుకుంటున్నాను, ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఏమి కూడా ఆహారం దొరకదు, కాబట్టి ఇప్పుడే కాసన్ని గింజలను సిద్ధపరచుకుంటున్నాను, అప్పటికి దొరుకుతాయో దొరకయో అని ముందు జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ జంతువులకు పిచ్చి పట్టింది. ఏ రోజు ఆహారం ఆ రోజు దొరుకుతుంది కదా, ఫ్రెష్గా తిని ఆరోగ్యం కాపాడుకోవాలి, అంతేగాని భవిష్యత్తు కొరకు కష్టపడడం నా వల్ల కాదబ్బా అంటూ నిద్రపోయింది. కొన్ని రోజులకు వర్షాకాలం మొదలైంది. కొన్ని రోజులుగా ఆగకుండా వర్షం పడుతుంది. జింకకు బాగా ఆకలి వేసింది. పక్కనున్న కుందేలు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నది. కొన్ని క్యారెట్లు ఇవ్వగలవా అని దీనంగా అడిగింది. అందుకు కుందేలు ఈ విధంగా అన్నది. ఆ రోజు నన్ను అపహాసం చేసినావు కదా, దీన్నే ముందు జాగ్రత్త అంటారు, నేను సిద్ధం చేసుకున్నాను, అదేవిధంగా నువ్వు కూడా సిద్ధం చేసుకుంటే ఈరోజు నా దగ్గరికి వచ్చి నన్ను అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా అంటూ హెచ్చరిక చేసి కొన్ని క్యారెట్లు ఇచ్చింది. సోమరి జింక అప్పటి నుంచి ముందు జాగ్రత్తగా ఆహారం సిద్ధపరచుకోవడం నేర్చుకుంది. కథ యొక్క నీతి, భవిష్యత్ కాలంలో వచ్చే కష్టాలను ముందుగా గ్రహించి వాటిని ఎదుర్కొనేందుకు జాగ్రత్త తీసుకోవాలి, అప్పుడే మనకు కష్టాలు రావు. సోమరితనం వల్ల అనేకమైన కష్టాలు వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. బుంగమూతి కప్ప అనే కథ. అనగనగా ఒక సరస్సు. ఆ సరస్సులో అనేకమైన జలచరములు ఉండేవి. అందులో 2 కప్పలు ఉండేవి. ఒక దాని పేరు చలాకి, రెండవ దాని పేరు సోమరి. 2 కప్పలు స్నేహంగా ఉండేవి. అవి ఆడుతూ పాడుతూ సంతోషంగా అక్కడ గడుపుతూ ఉండేవి. ఒకరోజు అవి 2 కలిసి సరస్సులో వేటకు వెళ్ళినాయి. చలాకి కప్ప తన ఆహారం కొరకై చక్కగా వేటాడసాగింది. సోమరి కప్పకు ఏమీ దొరకలేదు. తన స్నేహితుడైన చలాకి కప్ప మీద అసూయపడ్డది. చలాకి కప్పకే సరస్సు అన్నీ ఇస్తుంది, నాకేమీ ఆహారం ఇవ్వట్లేదు అని చలాకి కప్ప మీదను సరస్సు మీదను అలిగింది. బుంగమూతి పెట్టుకొని ఒక దగ్గర కూర్చుంది. చలాకి కప్ప వచ్చి, ఏరా ఇక్కడ కూర్చున్నావు, వేటాడకపోతే నీకు ఆహారం ఎలా దొరుకుతుంది అని చలాకి కప్ప అన్నది. సోమరి కప్ప ఇలా అన్నది. అయితే ఏంద్రా, నా ఇష్టం, నాకు దొరకకపోతే నీకేంది, నా కడుపే ఎండుతుంది, నీ కడుపు ఎండుతుందా చెప్పురా. చలాకి కప్పను వెక్కిరిస్తూ మాట్లాడింది. చలాకి కప్ప సోమరి కప్ప యొక్క పరిస్థితి అర్థం చేసుకుని, ఈరోజు నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు, రేపు మాట్లాడుతా అనుకుంటూ వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతూ తన మనసులో ఇలా అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సోమరి కప్పకు ఎప్పుడు బుంగమూతి పెట్టుకోవడం సహజమే. రేపు మాట్లాడుతుందిలే, మాట్లాడకుండా ఎక్కడికి పోతుంది, మళ్ళీ రేపు కలిసిమెలిసి ఉంటాం, రేపు ఆడుకోవచ్చులే అనుకుంటూ తన మనసును నెమ్మదిపరుచుకుంటూ వెళ్ళిపోయింది. సోమరి కప్ప ఇలా అనుకుంటుంది, చూసినావా, రోజు కలిసి ఆడుకునే వాళ్ళం, వేటకు వెళ్ళేవాళ్ళం, అయినను ఒక్క మాట అన్నానో లేదో, మూతి ముడుచుకొని వెళ్ళిపోయింది చలాకి కప్ప. వీడు నిజమైన స్నేహితుడేనా? రేపు రాని, వీనితో నేను మాట్లాడను, సరస్సులోనికి నేను వెళ్ళను అనుకుంటూ ఆ చెట్టు కింద రాత్రి గడిపింది. మరుసటి రోజు చలాకి కప్ప యథావిధిగా వేటకు సరస్సు దగ్గరికి వచ్చింది. అక్కడ ఉన్న సోమరి కప్పను చూసింది. ఏరా, నేను రాలేదని ఎదురు చూస్తున్నావా? వచ్చాను రా, పోదాం వేటకు అంటూ ప్రేమగా మాట్లాడింది. అందుకు సోమరి కప్ప ఈ విధంగా మాట్లాడింది, ఆ సరస్సు నాకు ఎప్పుడు కూడా ఆహారం సరిగ్గా ఇవ్వదు, అది నీకే ఇస్తుంది, మీరిద్దరే స్నేహితులు, నన్ను వదిలేయ్, నేను సరస్సులోనికి రాను అంటూ బుంగమూతి పెట్టుకుంది. చలాకి కప్ప ఇలా అన్నది, ఏరా, ఇంకా కోపం తగ్గలేదా? సరే, నన్ను క్షమించు, నాదే పొరపాటురా, వేటకు వెళ్దాం, లేకపోతే కడుపు ఎండుతుంది, తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆహారం దొరకదు, సరస్సులోనే మనకి ఏమైనా దొరుకుతుంది, సరస్సు మీదనే అలుగుతావా? ఎందుకు? అన్నం పెట్టే అమ్మ మీద అలిగినట్టుగా ఎందుకు సరస్సు మీద అలుగుతావు? వెళ్దాంరా వేటకు అంటూ ప్రేమగా హెచ్చరిక చేసింది. అయినను సోమరి కప్ప ఎంత బలవంతం చేసినా సరస్సులోనికి నేను రాను, నేను నీతో మాట్లాడను, నీతో నాకు ఇక నుంచి స్నేహం లేదు అంటూ మనసు గాయపడేటట్లుగా మాట్లాడింది. బాధపడుతూ అక్కడి నుంచి చలాకి కప్ప వేటకు సరస్సులోనికి వెళ్ళి తిరిగి తన స్థానంలోనికి వెళ్ళిపోయింది. అలాగే సోమరి కప్ప సరస్సులోనికి రాకుండా, చలాకి కప్పతో మాట్లాడకుండా బుంగమూతి పెట్టుకొని 3 రోజులు అలాగే కూర్చుంది. సోమరి కప్పకు కడుపులో ఎలుకలు పరిగెత్తడం మొదలైంది. మరుసటి రోజు చలాకి కప్ప వచ్చి అడుగుతుందేమో సరస్సులోనికి వెళ్దాం అనుకున్నది. ఆ రోజు చలాకి కప్ప తనతో మాట్లాడకుండా వేటకు సరస్సులోనికి వెళ్ళిపోయింది. ఎటు తోచక ఆహారం కోసం సరస్సులోనికి సోమరి కప్ప వెళ్ళింది. అక్కడ వేటాడుతుండగా చలాకి కప్ప సోమరి కప్పను చూసింది. కడుపు ఎండితే గాని ఆకలి విలువ తెలియదు, ఎవరికైనా సరస్సు మీద అలుగుతే సరస్సు కడుపు ఎండుతుందా, నీ కడుపు ఎండుతుందా అంటూ సోమరి కప్పను హెచ్చరిక చేసింది చలాకి కప్ప. చచ్చిన పామును ఇంకా ఎన్నిసార్లు చంపుతావురా నవ్వుతూ అన్నది సోమరి కప్ప. చలాకి కప్పను అర్థం చేసుకుంది సోమరి కప్ప. మళ్ళీ 2 కలిసిపోయినాయి. కథ యొక్క నీతి, బుంగమూతి అన్ని సమయాల్లో పనికిరాదు. అది ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, గురువుల మీద, మన స్నేహితుల మీద, అన్నదమ్ముల మీద, అక్కజెల్లెల మీద, భార్యాభర్తల మధ్య ఇలాంటి అలకలు జరుగుతూ ఉంటాయి. అలక మంచిదే గాని కలహానికి కారణం కాకుండా చూసుకోవాలి. తాత తెలివి అనే కథ. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో అనేక మంది ముసలి వాళ్ళు ఉన్నారు. అయితే వారిని పోషించలేక ప్రభుత్వం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది. ఆ రాజ్య ప్రజలు కూడా చాలా మంది ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఒకరోజు దేశవ్యాప్తంగా మంత్రులు, అధికారులు, అధిపతులు, జ్ఞానం గలవారు వృద్ధుల సమస్య కొరకు సభ ఏర్పాటు చేసినారు. సభలో ఒక్కొక్కరు ఒక తీరుగా మాట్లాడుతున్నారు. రాజు సింహాసనం మీద కూర్చొని వృద్ధుల విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రాజు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు, సభలో ఉన్న మంత్రులారా, అధికారులారా, పెద్దలారా, అధిపతులారా, జ్ఞానవంతులారా, మన రాజ్యానికి ముసలి వాళ్ళ విషయం భయంకరంగా ఉంది. అంతా తెలిసిన విషయమే. ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ పని కూడా చేయలేరు. వారిని కొన్ని సంవత్సరాలుగా వారిని పోషించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు వృద్ధులను పోషించలేక వ్యతిరేక భావం కూడా వచ్చింది. తల్లిదండ్రులు
కొడుకులు మధ్యలో గొడవలు, అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు, వృద్ధుల మీద చేయి వేసుకోవడాలు ప్రతిరోజు మనం ఊర్లలో పట్టణాలలో మనమంతా వింటున్నాం. ఈ పరిస్థితి గురించి మీ సలహా కోసమే సభను ఏర్పాటు చేసినాను అంటూ రాజు సభను ఉద్దేశించి మాట్లాడినాడు. అందులో ఒక మంత్రి ఈ విధంగా సలహా ఇచ్చినాడు. ముసలి వాళ్ళు ప్రతి కుటుంబం కోసం ఎంతో పనిచేసి ఉంటారు. వాళ్ళ వయసు పైబడిన తర్వాత వారిని చూసుకోకపోవడం మంచిది కాదు, అది పాపమే. వారి పిల్లలను చిన్నప్పటి నుంచి బాధ్యత తీసుకుని పెంచినారు. వారి పిల్లలే పోషించే బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు మరణించే వరకు పిల్లలు తల్లిదండ్రులను పోషించాలని రాజుగారు శాసనం ఏర్పాటు చేయాలి అంటూ సలహా ఇచ్చినాడు. మరొక మంత్రి ఈ విధంగా సలహా ఇచ్చినాడు. రాజుగారికి నా విన్నపం, ప్రజలే తల్లిదండ్రులను భరించలేక ప్రభుత్వానికి మనవి చేసుకున్నారు. ప్రభుత్వపై అపనమ్మకం ఏర్పడక ముందే ఆచి తూచి అడుగు వేయాలి. సరైన ఆలోచన చేసి ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది రాజా అంటూ సలహా ఇచ్చినాడు. మరొక అధికారి ఒక ఆలోచన చేసినాడు. తన మనసులో ఉన్న మాట రాజుగారికి ఇలా విన్నవించుకున్నాడు. రాజా, మనము పోషిద్దామంటే ప్రభుత్వ ఖజానా అంతగా లేదు. తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లలకు అప్పజెప్పుదామంటే ప్రజలు ఒప్పుకోవడం లేదు. దీనికి ఒక సలహా నేను ఇస్తాను, సభకు నస్తే అనుసరిద్దాం అంటూ తన సలహా చెప్పినాడు. ఎవరైతే తమ తల్లిదండ్రులను పోషించని వారు ఉంటారో ఒక అడవి ప్రాంతానికి తీసుకుని వచ్చి వదిలిపెట్టాలి. అక్కడ ప్రభుత్వం చివరి వరకు చూసుకుంటుంది అని ప్రకటన చేయాలి. అప్పుడు ఎవరైతే తల్లిదండ్రులను అడవికి తీసుకొని రారో అప్పుడు ప్రభుత్వ బాధ్యత ఉండదు. బాధ్యత లేనివారు తీసుకుని వస్తారు. అయితే ప్రభుత్వానికి లాభం ఏమిటి అని అంటారు మీరు. అయితే మనం కొన్ని రోజులు వరకు సాధారణ భోజన వసతులు ఏర్పాటు చేసి కొన్ని రోజులు చూసుకుంటాం. కొద్ది రోజులు ప్రజలు నమ్మిన తర్వాత చిన్న చిన్నగా పోషక ఆహార పదార్థాలు తగ్గించి నాణ్యత లేని ఆహారం పెట్టడం ద్వారా వృద్ధులు కాలయాపన చేస్తారు. ఇలా ప్రభుత్వం ఖర్చు తగ్గుతుంది, ప్రజల మెప్పు కూడా మనకు లభిస్తుంది అంటూ సలహా ఇచ్చినాడు. ఈ సలహా సభలో ఉన్న వారందరికీ నచ్చింది. రాజు కూడా తనను మెచ్చుకున్నాడు. అలా శాసనం రాసి ప్రతి ఊర్లోనూ పట్టణాల్లోనూ ప్రకటన చేసినారు. ప్రజలు అందరూ తమ తల్లిదండ్రులను ఆ అడవి ప్రాంతంలోనికి తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోయినారు. ఒక గ్రామంలో తాత అంటే మనమడికి ఎంతో ఇష్టం. తల్లిదండ్రులకు తెలియకుండా తన తాతను దాచి పెట్టినాడు. సమయానికి ఆహారం అందించడం, మందులు తీసుకురావడం, తన బాగోగులు చూసుకోవడం చేసినాడు. తన సొంత ఖర్చులో నుండి తాను తినకుండా తాతకు పెట్టినాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినది. వృద్ధుల యొక్క కన్నీరు దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే వృద్ధాప్యంలో వాళ్ళు తమ మనమలతోనూ మనవరాళ్లతోనూ సంతోషంగా కాలయాపన చేసే సమయంలో వారికి దూరంగా అడవిలో వేసినారు, బందీ చేసినారు. మరణ సమయంలో కొందరి పిల్లలు సమాధి చేయడానికి కూడా రాలేదు. వారు అలా బాధతో మరణించడం ద్వారా వారి కన్నీరు దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఆ దేశానికి వర్షాలు లేకుండా చేసినాడు. అలా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ దేశమంతా విత్తనాలు వేయడానికి కూడా విత్తనాలు లేవు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి తాతను దాచిన మనవని కుటుంబానికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా మరొకసారి సభ ఏర్పాటైంది. మళ్ళీ రాజు, అధిపతులు, అధికారులు, మంత్రులు, జ్ఞానులు, పెద్దవారు సభకు హాజరైనారు. అందులో నుంచి రాజు ఇలా మాట్లాడుతున్నారు. సభలో ఉన్న వారందరికీ పరిస్థితి అంతా తెలుసు. కరువు చాలా తీవ్రంగా ఉన్నది. దేశంలో పంట వేయడానికి గింజలు కూడా లేవు. కాబట్టి ప్రతి ఊరిలో పంటలు పండడానికి సలహా ఇచ్చినట్లయితే వారికి రాజు యొక్క బహుమానాలు అత్యధికంగా ఉంటాయని ప్రకటన చేయండి అని తెలియజేసినాడు. సభకు వచ్చిన వారందరికీ కూడా ఏ ఆలోచన రాలేదు. చివరికి గ్రామాలలోనూ పట్టణాలలోనూ ప్రకటన చేసినారు. ఒకరోజు తాతను పెంచిన మనుమడు రాజు దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఇలా మాట్లాడినాడు. అయ్యా రాజా, మీరు చక్కటి ప్రకటన చేసినారు. ప్రతి గ్రామంలో పంట పండినట్లయితే మంచి బహుమానాలు ఇస్తానని చెప్పినారు అంట. అయితే ఆ ఉపాయం నేను చెబుతాను. నాకు ఆ బహుమతులు
ఇస్తారు కదా అంటూ వినయంగా విన్నవించుకున్నాడు. రాజు ఇలా అన్నాడు, నీ ఆలోచనతో రాజ్యంలో పంటలు పండినట్లయితే తప్పక నీకు మంచి బహుమానాలు ఇస్తాను. కొద్దిగా భూమి నీకు ఇస్తాను, కొలువు నీకు ఇస్తాను అంటూ రాజు చెప్పినాడు. ఆ మనవడు ఇలా చెప్పినాడు, అయ్యా, ప్రతి గ్రామంలో పట్టణాలలో ఆ రోడ్డు పక్క పంటి దున్ని నీళ్లు చూసుకున్నట్లయితే పంట తప్పక వస్తుంది అని చెప్పాడు. ఆ ఆలోచన రాజుకు సరిగ్గా అనిపించలేదు. ఆ మనమడితో ఇలా అన్నాడు, ఇది నీకు ఎవరు చెప్పినారు? ఇదే సరైన ఆలోచన అని నీకు ఎట్లా తెలుసు అని ప్రశ్నించాడు. ఆ మనమడు ఈ విధంగా జవాబు చెప్పాడు, అయ్యా, మా తాతగారు ఇచ్చిన సలహా ఏమిటంటే, కాలం ఉన్నప్పుడు ప్రజలు బండ్ల మీద విత్తనాలు తీసుకుని వెళ్తారు. ప్రతి రోడ్డు మీద కాసని గింజలు పడకుండా ఉంటాయా? తప్పనిసరిగా పడతాయి. కాబట్టి మనమడా, నువ్వు వెళ్ళి రాజుకు ఈ సలహా ఇచ్చి మంచి బహుమానాలు పొందుమని మా జ్ఞానం గల తాత చెప్పినాడు. అది నాకు నిజమే అనిపించింది. ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చి మీకు విన్నవించుకుంటున్నాను అంటూ రాజుకు సమాధానం చెప్పినాడు. రాజు ఆ జ్ఞానం గల తాత చెప్పింది సరైన ఆలోచన అని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రజలకు చాటింపు చేసినాడు. అలా ఆ సంవత్సరము ప్రజలకు ఆహారపు గింజలు దొరికినాయి. తర్వాత వృద్ధుల పట్ల చేసిన తప్పు వారు తెలుసుకున్నారు. ఎందుకంటే వృద్ధుల దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుందని, అనుభవాలు ఉంటాయని, అవి దేశానికి ఎంతో ప్రయోజనకరమని తెలుసుకుని వృద్ధులను ప్రభుత్వము అలాగే వారి కుమారులు కూడా బాధ్యత తీసుకోవాలని ఒక శాసనం ఏర్పాటు చేసినాడు. అలా వృద్ధులకు మేలు జరిగింది. దేశానికి మళ్ళీ వర్షాలు రావడం జరిగింది. ఆ దేశం అభివృద్ధి చెందింది. కథ యొక్క నీతి: జ్ఞానాన్ని ప్రేమిస్తే జ్ఞానం మనల్ని ఆపదలో కాపాడుతుంది. జ్ఞానం గురువుల దగ్గర ఉంటుంది. గురువులను గౌరవించిన వాడు, గురువు బోధకు తల వంచిన వాడు తప్పక జ్ఞానాన్ని పొంది ఈ లోక సమస్యలను ఎదుర్కొంటాడు. జ్ఞానం తెలిసిన వారందరూ కూడా గురువులే. మనం అందరినీ గౌరవించాలి. సీతయ్య అమాయకత్వం అనే కథ. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక అమాయకుడైన సీతయ్య ఉండేవాడు. ఏ పని చెప్పినా చేసేవాడు. చాలా మంచివాడు. తన అమాయకత్వాన్ని బట్టి ఇతర వాళ్ళు వారి పనులలో కూడా తనను ఉపయోగించుకునేవారు. ఏమీ ఇవ్వకుండానే ఇంటికి పంపేవారు. ఒకరోజు వారి యొక్క తల్లిదండ్రులు ఇలా మందలించారు, ఏరా, ఇంత వయసుకు వచ్చావు, ఏ పని చేయకపోతే ఎవరు నీకు పిల్లనిస్తారు? భవిష్యత్తులో నిన్ను ఎవరు చూసుకోవాలి? మేము వృద్ధులమైపోతున్నాం. నీవేమో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సంపాదించే తెలివి లేదు. కాబట్టి బయట ఊళ్ళో ఏదైనా పని చూసుకోపో. ఒక పనివాడవైతే నీకు పిల్లని చూసేటప్పుడు చెప్పడానికి బాగుంటుంది. ఒక పని వెతుక్కో అంటూ తల్లిదండ్రులు మందలించి పంపించారు. ఆ అమాయకుడైన సీతయ్య పక్క ఊరికి బయలుదేరినాడు. అది అంతా అడవి మార్గం. తన మనసులో ఈ విధంగా అనుకుంటూ వెళ్తున్నాడు, నేను ఖచ్చితంగా ఒక పని సంపాదించుకొని ఈరోజు మా తల్లిదండ్రుల ముందట నేను మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ నాకు ఎలాంటి పని ఇస్తారు? ఆ పని నేను చేయగలనా? ఎవరిస్తారో ఏమో అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతకన్నా ముందే ఒక బోనులో చిక్కిన సింహం ఆ దారి ప్రక్కన ఉన్నది. ఆ అమాయకుడైన సీతయ్యను పిలిచి ఈ విధంగా మాట్లాడుతుంది, ఓ సీతయ్య, దయచేసి నన్ను ఇక్కడి నుంచి విడిపించు. నీకు పుణ్యం ఉంటుంది. నేను నిన్ను ఏమీ చెయ్యను. నీకు సహాయం కావాలంటే నేను చేసి పెడతాను. దయచేసి ఆ వేటగాడు రాకముందే నన్ను ఈ బోనులో నుండి విడుదల చెయ్యి. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఆపదలో ఉన్నాను సీతయ్య, నన్ను కాపాడు అంటూ సింహం సీతయ్యను బతిమాలింది. నన్ను వదిలేయి బాబోయ్. మా తల్లిదండ్రులు ఇప్పుడే నా మీద కోప్పడి వేరే ఊరికి వెళ్ళి పని చూసుకోమని చెప్పారు. కావున దయచేసి నన్ను వదిలేయి. అయినా నీవు సింహం, బయటికి వచ్చిన తర్వాత నన్ను తినేస్తావు. నాకు ప్రాణభయం ఉంది. కాబట్టి దయచేసి మరొక్కరిని చూసుకోండి. నేను వెళ్ళి వస్తాను అంటూ అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినాడు. అయ్యో అయ్యో సీతయ్య, నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణాలు పోయినట్టే. ఎందుకంటే ఈ బోనులో పడి
3 రోజులు అవుతుంది. నన్ను రక్షించేవారు ఎవరూ ఈ మార్గంలో రాలేదు. నువ్వొక్కడవే ఈ మార్గంలో వచ్చావు. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. 3 రోజుల నుంచి ఏమి తినలేదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. కాపాడండి అని అరుస్తున్నాను, పట్టించుకునే నాదుడే లేడు. సీతయ్య, దయచేసి నన్ను ఈ బోను నుంచి విడుదల చెయ్యి. నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను. దయచేసి నన్ను నమ్ము అంటూ సింహం సీతయ్యను బతిమలాడింది. సీతయ్య మనసు కరిగిపోయింది. తిరిగి కొద్దిగా వెనక్కి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడిపిస్తాను, కానీ నన్ను నువ్వు ఏమీ అనకూడదు. విడిపించిన తర్వాత నన్ను చంపవు కదా, ఎందుకంటే నేను మనిషిని, నీవేమో అడవి మృగానివి. నీవు మనుషులను కూడా తింటావు. నేను నిన్ను ఎట్లా నమ్మేది అంటూ అమాయకుడైన సీతయ్య అనేక ప్రశ్నలు వేశాడు. అందుకు సింహం ఈ విధంగా జవాబిచ్చింది. నా తోడు, భూమి తోడు, దేవుని తోడు, సామి తోడు, నేను నిన్ను ఏమీ అనను. అవసరమైతే నీకు సహాయం చేస్తాను. ఈ అడవికి రాజును. ఈ అడవి నుంచి నీకు ఏమైనా అవసరం ఉంటే కూడా తీసుకెళ్ళు, కానీ నన్ను దయచేసి ఈ బోనుల నుంచి విడిపించమని మాట్లాడింది. అమాయకుడైన సీతయ్య సింహం మాటలు నమ్మినాడు. బోను నుంచి విడుదల చేసినాడు. వెంటనే ఆకలితో ఉన్న ఆ సింహం సీతయ్యను చంపడానికి ప్రయత్నం చేసింది. సీతయ్య పరిగెత్తుతూ ఇలా మాట్లాడుతున్నాడు. నీవు నన్ను చంపానని ఒట్టు పెట్టుకుంటివి. నేను పూర్తిగా నమ్మి తిని అడవి నుంచి ఏమైనా తీసుకెళ్లడానికి సహాయం చేస్తానంటివి. సహాయం చేసిన వాడిని చంపుతావా? సింహపు రాజా, దయచేసి నన్ను వదిలేయి. మేలు చేసిన వానికి కీడు చేస్తావా అంటూ అతడు పరిగెత్తడం మొదలుపెట్టినాడు. అది నీ అమాయకత్వం. ఎవరైనా సింహాన్ని బోనులో నుంచి విడుదల చేస్తారా? చెయ్యరు కదా. నీ అమాయకత్వమే నీ ప్రాణాలు తీయబోతుంది. అహాహా, మనిషి మాంసం ఎంత రుచిగా ఉంటుందో. ఈరోజు నాకు దొరికినావు సీతయ్య అంటూ సింహం సీతయ్యను తరుముతుంది. అలా అమాయకుడైన సీతయ్య చాలా దూరం పరిగెత్తినాడు. అక్కడ ఒక గుండు మీద పండుకున్న నక్క దగ్గరికి వెళ్ళినాడు. విషయమంతా చెప్పి నక్కను శరణు కోరినాడు. అయ్యా, ఈ సింహం నన్ను తరుముతూ వస్తుంది. దయచేసి ఈ సింహం బారి నుండి నన్ను తప్పించు అంటూ నక్కను ప్రాధేయపడ్డాడు సీతయ్య. సరే, నువ్వు నా వెనుకకు రా అంటూ సీతయ్యను వెనుకకు తీసుకున్నది నక్క. సింహం గర్జిస్తూ సీతయ్య మీద పడబోయింది. నక్క ఆ సింహాన్ని చూసి ఇలా మాట్లాడింది. సింహమా, రాజా, కొద్దిసేపు ఆగండి. ఈ అమాయకుడైన సీతయ్యదే తప్పు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని నాకు తోస్తుంది. ఆ తర్వాత ఈ సీతయ్యను నీకే అప్పచెప్తా. దయచేసి నా ప్రశ్నలకు జవాబు చెప్పండి. నక్క, నువ్వు జరగకపోతే మనిషితో పాటు నిన్ను కూడా తినేస్తాను. నాకు బాగా ఆకలిగా ఉన్నది. ఎందుకు నిన్ను వదిలిపెడుతున్నానంటే, రుచికర భోజనమైన మనిషి ఇక్కడ ఉండగా నేను నిన్ను తినడం నాకు ఇష్టం లేదు. అందుకనే నిన్ను వెళ్ళిపోమని అంటున్నాను. ఆ మనిషిని నాకు అప్పచెప్పు, లేకపోతే నా పంజా తెలుసు కదా అంటూ కోపంగా నక్కను చూసి మాట్లాడింది. మహాప్రభు, సింహప్రాజా, నీతో మేము పోటీ పడతామా? మమ్మల్ని క్షమించండి. శరణు కోరిన వ్యక్తిని ఏమి జరిగిందో తెలుసుకోకుండా నేను అతన్ని మీకు అప్పచెప్పిన అనుకోండి, పాపం నాకే వస్తుంది. కాబట్టి దయచేసి ఈ పరిస్థితి అంతా నేను తెలుసుకున్న తర్వాత ఆ సీతయ్యను మీకే అప్పచెప్తాను. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ తర్వాత సీతయ్యను మీరు తృప్తిగా భోజనం చేయవచ్చు అంటూ నక్క వినయంగా బతిమాలింది. సింహముకు ఒక ఆలోచన వచ్చింది. అడవి జంతువు కదా నక్క, ఎంతైనా నా భయం ఉందిలే, నా పక్షాన మాట్లాడుతుంది అనుకుంటూ పూర్తిగా నక్కను నమ్మింది. అమాయకుడైన సీతయ్య తన పరిస్థితి చెప్పసాగాడు. నక్క తన కుయుక్తి చేత ఈ విధంగా మాట్లాడింది. నువ్వు చెప్పింది ఏమీ నాకు అర్థం అవ్వట్లేదు. సరే, బోను దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ అయితే నాకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు చెప్పింది నాకేమీ అర్థం అవ్వడం లేదు. వెళ్దాంపా సీతయ్య గారు అని కోపంగా నక్క అన్నది. సింహం కూడా నమ్మి సరే పోదాం పండి అంటూ జవాబు చెప్పింది. అలా వారు బోను దగ్గరికి వెళ్ళిపోయారు. నక్క ఇలా అన్నది. సీతయ్య, ఇప్పుడు చెప్పు, నీవు ఎలాగ సింహాన్ని విడిపించావు అంటూ కోపంగా మాట్లాడింది.
సీతయ్య ఈ విధంగా తన పరిస్థితి అంతా చెప్పసాగాడు. అయ్యా, నేను తొవ్వలో వస్తుండగా ఈ సింహం నన్ను పిలిచి, నన్ను విడిపించు, నేను నిన్ను చంపను, ఈ అడవి నుంచి ఏమైనా తీసుకుని వెళ్ళవచ్చు, అవసరమైతే నేను సహాయం చేస్తాను అని చెప్పింది. అనేకమైన ఒట్టులు పెట్టుకున్నది, అందుకే నేను నమ్మినాను అంటూ వినయంగా సీతయ్య విన్నవించుకున్నాడు. నక్క ఇలా అన్నది, నాకేం అర్థం కావట్లేదు సింహరాజా, ఒకసారి మీరు ఇలా రండి, మీరు బోనులోనికి వెళ్ళండి, మీరు సీతయ్యను ఏమడిగారు ఒకసారి పూర్తిగా పూసగుచ్చినట్టు చెప్పండి, అప్పుడే నాకు విషయం అర్థమవుతుంది. అది ఎంతసేపు? ఒక క్షణంలో నేను చెప్తా అంటూ సింహం నక్కను నమ్మి లోపలికి వెళ్ళింది. వెంటనే బోను యొక్క తలుపును మూసేసింది నక్క. సింహం ఇలా అన్నది నక్కను చూసి, నిన్ను పూర్తిగా నమ్మినాను, నేను ఒకవేళ బయటకు వచ్చినాను అనుకో, నిన్ను చంపేస్తాను. మాయ మాటలు చెప్పి ఆ మనిషిని తప్పిస్తావా? నా నోటికాడ ఆహారాన్ని లాగేస్తావా? మనమంతా అడవిలో నివసించే వాళ్ళం, నన్ను మోసం చేస్తావంటూ గర్జించసాగింది. నక్క సీతయ్యను మందలించి, వెళ్ళిపో అమాయకుడా అంటూ తనను పంపేసింది. సింహంతో ఇలా అన్నది, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఓ మనిషి సహాయం చేస్తే తననే తింటావా? నువ్వు అడవికి రాజువా? నీవు బోనులో నుండి బయటికి వస్తే కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. వేటగాళ్ళు వచ్చి సింహమును చంపి తీసుకుని వెళ్ళిపోయారు. ఈ కథలోని నీతి, సహాయం చేసిన వాళ్ళను మోసం చేయకూడదు, తిరిగి మళ్ళీ అదే సమస్యలో పడిపోతాం. మేలుకు కీడు చేయకూడదు, అలా చేస్తే ఆ కీడు మనల్ని వెంబడిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. దురాశ అనే కథ. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు ద్రాక్షల వనం. ఆ ద్రాక్షల వనంలో ఒక పెద్ద ద్రాక్ష తోట ఉన్నది. దాని యజమాని పేరు రాజయ్య. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు చిన్నరాజు. రాజయ్య ధనవంతుడు. అయితే ఆ పెద్ద ద్రాక్ష తోటను ఆ గ్రామంలో ఉండే పుల్లయ్యకు కౌలుకు ఇచ్చినాడు. ఎలా అంటే, లాభం వచ్చిన దాంట్లో సగభాగం రాజయ్యకు, సగభాగం పుల్లయ్యకు అని ఒప్పందం చేసుకున్నారు. అలా కొన్ని సంవత్సరాలు పుల్లయ్య కౌలుకు నడుపుతూ వచ్చినాడు. రాజయ్య వయసు పైబడడంతో ఓపిక లేనివాడుగా ఉన్నాడు. అయితే పూర్తి బాధ్యత తన కుమారుడైన చిన్నరాజుకు అప్పజెప్పినాడు. కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోయినాయి. పుల్లయ్య మనసులో ఒక దురాలోచన వచ్చింది. యజమానుడైన రాజయ్యకు ఇప్పుడు ఓపిక లేకుండా పోయింది. అతడు ఇక్కడికి రావడం కూడా కుదరదు. కాబట్టి చిన్నరాజు ఆస్తిని ఖాళీ చేయాలి. చిన్నరాజు చిన్నవాడు కాబట్టి చిన్నరాజు కొందరి దుండగులతో చంపించినానంటే ఈ ఆస్తి అంతా నాకే అవుతుంది, ఈ తోట నాకు చేజిక్కుతుంది అని మనసులో ఆలోచన చేసుకుని ఆ నరహంతకులతో చేయి కలిపినాడు. పుల్లయ్య, ఆ చిన్నరాజును ఎలా మేము చంపాలి? మాకు ఆలోచన చెప్పు, అప్పుడు కదా మేము నిర్ణయం తీసుకునేటిది. మాకేం లాభం? ఈ పని చేసి పెడితే మాకు ఏమిస్తావు? మాకు ఎంతవరకు గిట్టుబాటు అవుతుందో మేము కూడా చూసుకోవాలి కదా అని పుల్లయ్యతో అన్నారు. మీరేం చింతించకండి, ఇదంతా నేనే ఆలోచిస్తాను. నేను చెప్పినప్పుడు చెప్పినట్టు మీరు చేయాలి. మీకు కొద్ది సొమ్ము మీకు ఇస్తాను, పై ఖర్చులు కూడా అన్నీ నేనే పెట్టుకుంటాను. పని మాత్రం చక్కగా చేయాలి. ఆ చిన్నరాజును ఈ భూమి మీద ఉండకుండా చేయాలి, సరేనా? సరే పుల్లయ్య, ఎప్పుడు చేయాలో ఆలోచన చెప్పండి, అప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పుడైతే కొంత సొమ్ము ఇచ్చిపోండి, పని అయిన తర్వాత మిగతా డబ్బు ఇవ్వాలి. డబ్బులు ఎగ్గొట్టినావనుకో నీ ప్రాణం చిన్నరాజు ప్రాణంలాగా పోతుంది, సరేనా? సరే, ఇదిగో తీసుకోండి డబ్బు సంచి. ఈ నెల 11వ తారీఖు మా తోటకు చిన్నరాజు గారు లాభం లెక్కలు చూసుకోవడానికి వస్తున్నాడు. కాబట్టి మీరందరూ తోటలోనే వేచి ఉండండి. సరైన సమయానికి ప్రాణం తీయాలి, ఆ తోటలోనే పూడ్చిపెట్టాలి, సరేనా? సరే, మా పని ఇది. డబ్బులు ముట్టాలి, కానీ నిన్ను చంపమన్నా చంపుతాం. మీరేం బాధపడకండి, ఈ పని చేసి పెట్టే బాధ్యత మాది. మీరు నిశ్చింతంగా వెళ్ళండి. ఇక నుంచి ఆ తోట మీదని నిద్రపోండి, ఓకేనా?
మర్చిపోకండి, ఈ నెల 11వ తారీఖు నేను సమాచారం పంపుతాను. పని పూర్తి చేయండి. చెప్పిన పని ఇంకెన్నిసార్లు చెప్తావు? ఇక వెళ్ళి రండి, నీ పని అయిపోయినట్టే. అలా పుల్లయ్య నరంతకులతో ఒప్పందం కుదుర్చుకుని ఇంటికి వచ్చినాడు. ఆ సమయానికి చిన్నరాజును చంపించినాడు. ఆ తర్వాత ఆ తోట చివరన తనను పాతిపెట్టినాడు. పని పూర్తయింది అని నిశ్చింతంగా ఉన్నాడు పుల్లయ్య. తన కుమారుడు చిన్నరాజు తోట లెక్కల కోసం పోయినాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తన తండ్రికి అనుమానం వచ్చింది. కొంతమంది జీతగాలతో పుల్లయ్య ఇంటికి వచ్చి మాట్లాడినాడు. ఏం పుల్లయ్య, మా కుమారుడు 11వ తారీఖు మీ దగ్గరికి తోట లెక్కలు చూడడానికి వచ్చినాడు. ఇంటికి తిరిగి రాలేదు. నీవు నమ్మకస్తుడవని ఇక్కడికి వచ్చినాను. మావాడు ఇక్కడికి ఏమైనా వచ్చినాడా? వస్తే ఆ విషయాన్ని నాకు చెప్పు. ఉన్న ఒక్క కుమారుడు ఎటుపోయిండో తెలవట్లేదు. నా మనసెంతో కీడును శంకిస్తుంది. ఈ నెల 11వ తారీఖు లెక్కల కోసం వస్తానని చెప్పినాడు, కానీ తోటకు మాత్రం రాలేదు. వస్తే నేను కూడా లెక్కలు చేసి తన లాభం తనకిద్దామని అనుకుంటున్నా. ఇంతవరకు రాకపోయే అని భయంతో చెప్పడం జరిగింది. అది గమనించిన రాజయ్య, పుల్లయ్య తన కొడుకును ఏదో చేసినాడని మనసులో అనుమానపడ్డాడు. ఇంత దూరం వచ్చినాను కదా, ఒకసారి తోటను చూసి తిరిగి వస్తానని చెప్పి తోట దగ్గరికి వెళ్ళినాడు రాజయ్య. ఆ తోటలో నమ్మకస్తుడైన పనివాడు ఒకడున్నాడు. అక్కడికి వచ్చి తనతో మాట్లాడి పూర్తి విషయం తెలుసుకున్నాడు. పుల్లయ్య కుయుక్తికి కోపం తెచ్చుకొని తన పనివారితో పుల్లయ్య ఇంటికి వెళ్ళి దాడి చేసినాడు. ఆ కొట్లాటలో పుల్లయ్య మరణించినాడు. ఊరి వాళ్ళందరికీ తన కుమారుని యొక్క మరణాన్ని తెలియజేసి పుల్లయ్య ఆస్తినంతా తీసుకున్నాడు రాజయ్య. ఆ తర్వాత తోటలో నమ్మకస్తుడైన పనివానికి ఆ తోట చూసుకొనమని బాధ్యత చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ పనివాడు చాలా సంతోషంగా నమ్మకంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం లాభం రాజయ్య ఇంటికి తీసుకుని వచ్చి ఇచ్చేవాడు. ఈ కథ నుంచి నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు. కష్టపడకుండా వచ్చేది ఏది కూడా మనకు నిలబడదు. కష్టాన్ని నమ్ముకున్న వారు ధనవంతులవుతారు. వారికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. రాజు గుర్రం అనే కథ. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు కోసల రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. రాజుకు అనేకమైన గుర్రాలు ఉండేవి. రాజుకు ఇష్టమైన గుర్రం ఒకటి ఉండేది. అది ఎప్పుడు రాజు రాగానే రాజుకు అనుకూలంగా ప్రవర్తించేది. యుద్ధంలో ఆరుతేరిన గుర్రముగా చెప్పవచ్చు. ఆ గుర్రం ద్వారా రాజు అనేక యుద్ధాలు గెలిచినాడు. అలా ఆయన రాజ్యం విస్తరించుకుంటూ వచ్చినాడు. అందుకే రాజుకు ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఆ గుర్రాన్ని తీసుకొని గుర్రం మీద ఎక్కి వెళ్ళిపోయేవాడు. కొన్ని రోజుల తర్వాత గుర్రానికి తన మనసులో గర్వం పేరుకుపోయింది. ఎందుకంటే నేను లేకపోతే రాజు పరిస్థితి అయోమయం. నేను ఉంటేనే ఇవన్నీ వచ్చినాయి. రాజు నేను లేకపోతే ఒక్క అడుగు కూడా బయట పెట్టడు అనుకుని గుర్రం గర్వం పేరుకుపోయింది. తన పక్కనున్న గుర్రంతో ఇలా మాట్లాడుతుంది. నన్ను చూసినావా? నేను రాజు గుర్రాన్ని. నేను లేకపోతే ఈ రాజ్యం లేదు. నేను లేకపోతే రాజు బయటికి పోలేడు. నేను ఉంటేనే అనేకమైన యుద్ధాలు గెలిచినాడు. నేనంటే ఏమనుకుంటున్నావు? మీరందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను గౌరవించాలి, నాకు వంగి వంగి దండాలు పెట్టాలి. మీరు కూడా చూస్తున్నారు కదా, రాజు ఎప్పుడైనా నన్నే తీసుకుని వెళ్తాడు. నేనే ఎప్పుడు రాజును మోస్తాను అంటూ తన గొప్పలు చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ పక్కనున్న గుర్రం ఇలా అన్నది. ఓహో, నువ్వు రాజుగారి గుర్రమా? అయితే నన్ను రాజుగారి గుర్రం అనరా? నిన్ను ఒక్కదానినే రాజుగారి గుర్రమని పిలుస్తారా? మమ్మల్ని రాజుగారి గుర్రమని పిలవరా? రాజు ఎప్పుడు నీపైనే సవారీ చేస్తాడా? అయితే మమ్మల్ని ఎందుకు పెంచుతున్నట్టు?
ఏదో ఒక రోజు నీ పరిస్థితి బాగలేనప్పుడు మమ్మల్ని కూడా ఉపయోగిస్తాడు. అందుకొరకై మమ్మల్ని పెంచుతున్నాడు, మా కొరకు ఖర్చు పెడుతున్నాడు. నీవు ఒకదానివే అని గొప్పలు చెప్పుకోకు. పైన దేవుడున్నాడు, మనం కింద ఉన్నాం. అలాంటి పరిస్థితి కూడా ఒకరోజు వస్తుందిలే. నీలో ఉన్న గర్వం దేవుడు తొలగించిన రోజు దేవుని యొక్క గొప్పతనం నీకు తెలుస్తుంది అని కొన్ని హెచ్చరికలు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రానికి కాలికి గాయం అయింది. అది నడవలేకపోయింది. దాని పక్కనున్న గుర్రం రాజుగారికి అవసరం వచ్చింది. వెంటనే రాజు ఆ గుర్రాన్ని సిద్ధపరచమన్నాడు. తన పని తాను చేసుకోవడానికి ఆ గుర్రాన్ని ఉపయోగించాడు. పక్కనున్న గుర్రం వెళ్ళి ఆ రాజుగారి పని చేసి వచ్చింది. పక్కనున్న గుర్రం వెళ్ళి ఆ రాజుగారి పని చేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ గుర్రం ఆ గుర్రంతో ఇలా అన్నది, చూసినావా, చిన్న కాలు గాయంతో ఉంటేనే నిన్ను పక్కన పెట్టి నన్ను తీసుకెళ్ళినాడు. అదే ఇంకా నువ్వు పూర్తిగా బాగలేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. అందుకే మనం ఎప్పుడూ కూడా గర్వించకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ గుర్రం అనే జన్మ ఎందుకొరకు ఏర్పరిచినాడు అని ఎరిగి తగ్గించుకుని బ్రతకడం మంచిది. చిన్న ముళ్ళు దేవుడు పెట్టినాడంటే లాక్కోలేక పీక్కోలేక ఉండవలసి వస్తుంది. అదే నీకు ఇప్పుడు తెలిసిందనుకుంటా. నువ్వు బాధపడకులే, త్వరగానే ఆ కాలు గాయం తగ్గాలని నేను ప్రార్థిస్తున్నాను దేవునికి. నీవు రాజుగారికి నేను సహాయపడినా పని జరగడం ముఖ్యం, అంతేగాని మనకెందుకబ్బా ఈ ఘనతలు అంటూ తన చిన్న ఉపన్యాసాన్ని ముగించింది. రాజుగారి గుర్రానికి బుద్ధి వచ్చింది. ఇతర గుర్రాలతో తన గొప్పలు చెప్పుకోవడం అనుకుంది. అలా తన పక్కనున్న గుర్రాన్ని కూడా గౌరవించడం నేర్చుకుంది. దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దేవునికి మొక్కడం నేర్చుకుంది. కథ యొక్క నీతి: దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పి ఉంటాడు. దానిని మనం ఎరిగి అప్పచెప్పిన పనికి బాధ్యత వహించి దేవునికి ఘనత తీసుకురావాలి. అదే మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని మానవునికి ఘనతలెందుకు? సహాయం అనే కథ. అనగనగా ఒక అరణ్యం. ఆ అడవిలో అనేక పక్షులు ఉండేవి. ఒకరోజు ఆ అడవిలో పెద్ద వాన ప్రారంభమైంది. అక్కడ ఉండే పక్షులు అన్నీ కూడా జాగ్రత్తగా గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. పిచ్చుక మాత్రం తన గూడు గట్టిగానే ఉంది అనుకుంది. ఆ పెద్ద వానకు బాగా తడిసిపోయింది. చివరకు గూడు పాడైపోయింది. తనకు తన పిల్లలకు గూడు లేకుండా పోయింది. ఆ వర్షంలో పావురం గూటి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సహాయం అడిగింది. ఓ పావురమా, మేము వర్షంలో తడిసిపోతున్నాం. నేనంటే ఈ వర్షానికి తట్టుకోగలను, కానీ నా పిల్లలు వర్షానికి తడిసిపోయి వణుకుతున్నారు. దయచేసి నా పిల్లలకు కాస్త చోటు నీ గూటిలో ఇచ్చినావంటే మేము నీకు రుణస్థులుగా ఉంటాం. ఈ మేలు నేనెప్పుడు మర్చిపోను. దయచేసి నా మనవి ఆలకించు. నా పిల్లల ప్రాణాలు కాపాడు పావురమా అని అడిగింది. పిచ్చుక, ఎందుకు అంత ప్రాధేయపడుతున్నావు? మనమంతా పక్షులం. ఈ ప్రకృతిని తట్టుకోవాలంటే మన వల్ల కాదు. కాబట్టి నీ పిల్లలైతే ఒకటి, నా పిల్లలైతే ఒకటా? మనమంతా దేవుని పిల్లలం. దేవుడు ఇలాంటి పరీక్ష పెట్టినాడంటే మనల్ని పరీక్షిస్తున్నట్టు. మనము ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవాలి. మీరు బయట ఉండకండి, నా గూటిలోనికి రండి. మంట వేసినాను, మంట దగ్గరికి రండి. వేడిగా ఉంటుంది, చలి కూడా తొందరగా తగ్గుతుంది. అలా వారికి సహాయం చేసింది పావురం. కొన్ని రోజుల తర్వాత మరొక్క పెద్ద వాన స్టార్ట్ అయ్యింది. అప్పుడు పావురం గూటికి దెబ్బ వచ్చింది. గూడంతా పాడైపోయింది. పావురం పిల్లలు చలికి వణుకుతున్నాయి. పావురం దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ అయింది. ఓ దేవుడా, నాకు సహాయం చెయ్యి
అంటూ దేవుని బతిమాలింది. దేవుడు కనికరించినాడు. అటువైపు వెళ్తున్న పిచ్చుక పావురం పిల్లలను చూసింది. అయ్యో పావురమా, మీ కుటుంబానికి ఎంత పరిస్థితి వచ్చింది? ఏం బాధపడకండి, రండి మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. దయచేసి పావురమా, నాతో రండి, మీరు మొహమాట పడకండి, రండి పిల్లలు అంటూ బతిమాలింది పిచ్చుక. ఎందుకులే పిచ్చుక, మేము ఇక్కడనే ఒక చోట తలదాచుకుంటాంలే. మీకు ఉండేదే చిన్న గూడు, అందులో నా పిల్లలతో మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఏమనుకోకు, రాకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను. మనము ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. మనమంతా పక్షులం, ఇలాంటి వానలు వస్తుంటాయి పోతుంటాయి, మనమంతా కలిసి ఉండాలి. నేను ఈ సహాయం చేయకపోతే నా మనసెంతో బాధ అవుతుంది. దయచేసి పావురమా, నీ పిల్లలతో నా ఇంటికి రావాలి. దయచేసి నా మాట కాదనకు, సరేనా? పావురానికి గుర్తు వచ్చింది, ఒకరోజు నేను చేసిన సహాయం తిరిగి దేవుడు నా పిల్లలకు కలగజేసినాడు అని మనసులో దేవునికి మొక్కింది. పావురాన్ని బలవంతం చేయడం ద్వారా పిచ్చుక ఇంటికి తన పిల్లలతో వెళ్ళడం జరిగింది. అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ పక్షులు ఎంతో సంతోషంగా అడవిలో తమ జీవితాన్ని గడిపాయి. కథలో నుండి నీతి: మనం చేసిన మేలు తప్పక తిరిగి వస్తుంది. ఆపదలో ఆదుకునేవాడే ఆత్మబంధువు. ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి.